ఇప్పుడు మనసు కుదుట పడిందా? పత్రాలు ఎవరు తీసుకెళ్లారా అనే ఆలోచనతో తలంతా వేడెక్కింది. మనసంతా భారంగా మారిపోయింది జానకి. నేనే తీశానని చెప్పాను కదా. ఆ తర్వాతే భారం, బాధ, భయం అన్నీ ఏకమై ఈ గుండె బరువెక్కింది. మీరు నన్ను శిక్షించాల్సొస్తుందనా? నీ మీద లేనిపోని నిందలు వేసుకుని ఎక్కడ నువ్వు నాకు దూరమైపోతావో అని. ఆత్మసాక్షిగా ఆ ఇద్దరి మనసులు దూరం కాలేదు. ఆ విషయం గుర్తుకు రాలేదా? నువ్వు నా పక్కనుంటేనే నా గుండెల్లో ఈ ప్రాణం ఉంటుంది. నువ్వు దూరమైతే నేను మరణానికి చేరువవుతున్నట్టే లెక్క. ఏమండి? నీ మీద పడే ప్రతి నిందకి నా గుండెకి గాయమవుతున్నట్టే. ఆ గాయం నీ ప్రేమకి, నీ స్పర్శకి తప్ప ఏ మందుకి మానదు. ఇంకెప్పుడు ఇంకొకరిని కాపాడాలని నిన్ను నువ్వు నిందించుకోవాలనుకోకు. నేను మీతో అగ్నిసాక్షిగా తాళి కట్టించుకునేటప్పుడు ధర్మార్థ కామ మోక్షాలలో మీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేశాను. మీరీ ఇంటిని పరువు మర్యాదలతో నిర్మించారు. అందుకే నేను మీ ఒడిలో కన్ను మూసే వరకు ఈ ఇంటికి వెన్నుదన్నులా నిలవాలనుకుంటున్నాను. అమ్మా అని పిలిపించుకుంటూ అందరినీ నా బిడ్డలుగా చూసుకున్నాను. కానీ నిజానికి నేను మీ బిడ్డనండి. నాకిలాగే కన్ను మూసే అవకాశం ఇస్తారా? జానకి, పడుకో. అమ్మో, ఈ నొప్పిని భరించలేకపోతున్నాను. రామలక్ష్మిని కూడా కూర్చోమని చెప్పరా, కలిసి భోంచేద్దాం. అస్మిత మనిషి కాదా? తనకు ఆకలేదా? తనని పిలవరే. ప్రశాంత్కి కూడా చెప్పాలనుకున్నాను, ఈలోపే నువ్వు దూరిపోయావు. గ్యాప్ ఇవ్వవే. రామ ఉపవాసం ఉంటుంది నాన్న. 3 రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. దీక్షలో ఉన్నప్పుడు నియమాలన్నీ నిష్ఠగా పాటించాలన్నారు స్వామి. అల్పాహారమైనా తీసుకోవచ్చు కదమ్మా. ఆకలితో కడుపు మార్చుకోవడానికి అది సిద్ధంగా ఉంది. మీరెందుకు ఇదైపోతున్నారు? బిడ్డలు ఆకలితో ఉంటే మనం ఎలా తినగలమే? నేను తింటున్నానుగా, అలాగే మీరు కూడా తినండి. దీక్ష చేసేటప్పుడు ఏమీ తినకూడదని స్వామీజీ స్పష్టంగా చెప్పారు. ఆ దీక్ష కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావమ్మా. లోక కళ్యాణం కోసం మావయ్య. నాకు తలనొప్పిగా ఉంది. మాట్లాడు కూడా భోజనం చేశారా? ఇలా మాట్లాడుతుందేంటి? ఒరే, నీ పెళ్ళానికి తలనొప్పిగా ఉందంట. అదేంటో చూడు. అది జనాల్ని చూసి కుళ్ళుకుంటే వచ్చే నొప్పిలేమ్మా, పర్లేదు. నువ్వు అక్కడే కూర్చున్నావేంటమ్మా? రా భోంచేద్దాం. నానా, తను కూడా దీక్షలో ఉంది. దీక్ష? అస్మిత దీక్ష చేస్తుందంటే నువ్వలా ఎగిరిపడ్డావేంటే? నీది కూడా ఉపవాసం ఉండే దీక్షేనా? అవునట్టయ్య. ఛాన్స్ దొరికిందనుకున్నాను, జస్ట్ మిస్. నాన్న పిలవగానే దూసుకొచ్చేస్తున్నావేంటి? ఫుడ్ బెడ్ చూసి ఈ 3 రోజులు టెంప్ట్ అవ్వకూడదు. వంటలు గుమగుమలాడిపోతున్నాయి, నోట్లో నీళ్లు ఊడుతున్నాయి. నా వల్ల కావట్లేదు, కానీ కంట్రోల్ చేసుకోక తప్పట్లేదు. నువ్వెందుకు దీక్ష చేస్తున్నట్టమ్మా? తిన్నదారక్క. సారీ సార్. దీక్షలో ఉన్న వాళ్ళ మీద కామెడీలు చేస్తే కళ్ళు పోతాయి. నిన్ను దీక్షలో చూడటం కంటే కళ్ళు పోవడమే బెటర్. నువ్వు చెప్పమ్మా. పాప కోసం చేస్తున్నాను మావయ్య. దానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలని చేస్తున్నాను. ఎందుకమ్మా అలా నత్తినత్తిగా మాట్లాడుతున్నావు? నోటిపోత సమస్య ఏమైనా ఉందా? అది పూత కాదు నాన్న, వాత. ఏంటి? అదో పెద్ద కథలేనన్నా. పూజలో నిమగ్నమయ్యి తన భక్తిని ప్రూవ్ చేసుకోవడానికి 4 మీద త్రిశూలం గుచ్చుకుంది. దొంగ సచ్చినోడు. ఇంత మార్పా?
త్రిశూలం గుచ్చుకోవడం ఏంటమ్మా? ఏం చేస్తాం, నా కర్మ. అది త్రిశూలం గుచ్చుకుందని నేను కూడా గుచ్చుకున్నా, కానీ అది తెలివిగా తప్పుకుంది, నేనే గుచ్చుకునేలా చేసింది. అబ్బా, తట్టుకోలేకపోతున్నాను. అయ్యయ్యో, ఇంత మార్పు వచ్చిందా? నువ్వు నాలుక మీద త్రిశూలం గుచ్చుకున్నావంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానమ్మా. నమ్మకండి. మీరు మీ పెద్ద కొడుకుని మీ పెద్ద కోడల్ని నమ్మండి. నువ్వు చూపించినంత తేడాలు నేను చూపించలేనులేవే. అమ్మా, నీ పూజలు ఫలించాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. దీక్ష వెనక ఎన్ని కుట్రలున్నాయో తెలియకుండా తొందరపడి దీవించక నాన్న. నువ్వేమీ నా దీక్షని అవమానించక్కర్లేరు. రామలక్ష్మిని నిష్ఠగా దీక్ష చేయమని చెప్పు. రామా, నువ్వు రుచి చూడకపోయినా వంటలు చాలా బాగా చేసావమ్మా. ఆస్తి ఎలాగూ లేదు, కనీసం వంటలైనా రుచిగా చెయ్యాలి కదా. తినేటప్పుడు ఆస్తి గోలేంటే, నోరు మూసుకుని తిను. ఈ 3 రోజులు తిండి నిద్ర లేకుండా నేను ఉండగలనా? అమ్మా, అయ్యా, నాయనా, అమ్మా, అయ్యా, అబ్బా, దేవుడా, నాయనా, నొప్పులమ్మా, అమ్మా, అయ్యయ్యో, అయ్యా. మీ అమ్మని నేను ఇక్కడే ఉన్నాను గాని పోయిన మీ నాన్నని నేను ఎక్కడి నుంచి తేనే. నువ్వు నీ వేటకారాలు ఆపు. పొండు మీద కారం చల్లుతున్నట్టుంది. బా, ఒళ్ళంతా ఒకటే మంట. ఓ, సర్లేవే, అయిపోయింది ఏదో అయిపోయింది గాని వేడి నీళ్ళు పెడతాను, కొంచెం వేడి స్నానం చేసిరావే. ఈ వాతల మీద వేడి నీళ్లు పోసుకుంటే అసలు నేనుంటానా? అంతా నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే. నేనేం చేశానే? కొట్టును బాదినట్టు నన్ను బాదావు. అబ్బా, వాళ్ళేదో ప్లాన్తో హారం తెచ్చి అక్కడ పెడితే యువరాణిలా ఉంటావు, హోదా నా బొంద అంటూ తెచ్చి నా మెళ్ళ వేసి చచ్చావు. చూడు, నేను అబ్బో మా అమ్మే ఇచ్చింది అని వెనక ముందు ఆలోచించకుండా అక్కడికి వెళ్ళి స్వయాన నా చేతులు నేనే కాల్చుకున్నట్టు అయ్యింది. అయ్యో, అన్నయ్య అన్నట్టు కర్మ ఎవరిని వదిలిపెట్టదమ్మా. మీ ఆయనకైనా జాలి దయ ఉండాలి కదే. చేతిలో కొరడా ఉంది కదా అని నీ తోలు ఒలిచి అవతల పడేశాడు. అమ్మా, కోపంలో ఉన్నవాడికి ఎవరికైనా జాలి దయ్యా ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ మెళ్ళో తాళి కట్టాడు కదే. అంతకంటే ముందే వాళ్ళ అన్నయ్యకి తమ్ముడుగా పుట్టాడమ్మా. ఈయన నరాల్లోనూ అన్నయ్య లక్ష్యాలు ఆశయాలు ఎక్కిపోయాయి. రా అల్లుడు రా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏమని? మిమ్మల్ని ఒకటి అడుగుతా, తప్పుగా అనుకోరుగా? అడుగు. ఇలా కొట్టారేంటండి? నువ్వు చేసిన పనికి కొట్టడం కాదు, చంపేయాలి.